హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మధ్య చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి స్ట్రీమింగ్కి రావట్లేదు. అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన కొన్ని ఒరిజినల్ సిరీస్లు కూడా ఎలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నాయి. క్వాలిటీ పరంగా, కంటెంట్ పరంగా కూడా అవంత ఇంప్రెసివ్గా అయితే ఉండట్లేదు. కొంచెం గ్యాప్ తర్వాత ఆహా ప్లాట్ఫామ్లో ఒక డైరెక్ట్ తెలుగు మూవీ రిలీజ్ చేశారు. అదే మై డియర్ దొంగ. ఈ మూవీ ఈ రోజే స్ట్రీమింగ్కి వచ్చింది. మరి ఈ ఒరిజినల్ మూవీ అయినా కంటెంట్ పరంగా బాగుందా లేదా అనేది ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే సుజాత ఒక కాపీ రైటర్. తను విశాల్ అనే డాక్టర్తో రిలేషన్షిప్లో ఉంటుంది. సుజాత ఎప్పుడూ ప్రేమ కోరుకుంటుంటే విశాల్ మాత్రం ఏదో ఒక రీజన్ చెప్పి తనని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ సుజాత ఫ్రెండ్స్ బుజ్జి అండ్ వరుణ్ లవ్లో ఉండడంతో సుజాతతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోతుంటారు. ఇలాంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్న సుజాత ఒకరోజు ఇంటికి వెళ్ళగానే ఒక దొంగ ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ దొంగ ఎవరు, అతని వల్ల సుజాత లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి అనేది తెలియడానికి సినిమాని కంప్లీట్గా చూడాల్సిందే. అప్పుడప్పుడు సినిమా మొత్తం అద్భుతంగా ఉంది అని అనిపించకపోయినా కొన్ని సీన్స్ లేదా పర్టికులర్ క్యారెక్టర్ మనకు బాగా నచ్చుతాయి. అలా ఈ సినిమాలో మనకు సుజాత క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో కథ అంటూ ఏమీ లేకపోయినా సినిమా మొత్తం తన క్యారెక్టర్ చుట్టూనే ఉంటుంది. చాలా సింపుల్ పాయింట్ తీసుకొని దానికి కొంచెం ఫన్ యాడ్ చేసి తీసిన సినిమా ఇది. ప్రజెంట్ డే రిలేషన్షిప్స్, వాళ్ళ మధ్యలో ఉండే గ్యాప్స్, రిలేషన్షిప్లో పార్ట్నర్స్ కోరుకునే చిన్న చిన్న ఆనందాలు, ఇలాంటి టాపిక్స్ మీద సింపుల్ అండ్ నీట్ రైటింగ్తో తీసిన సీన్స్ బాగానే ఇంప్రెస్ చేస్తాయి. అయితే ఒక పర్సన్ రిలేషన్షిప్లో తన పార్ట్నర్తో బిహేవ్ చేసే విధానానికి ఒక బ్యాక్ స్టోరీ ఉండడం, అందులో అమ్మ నాన్నల మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ కొంచెం రొటీన్గా ప్రజెంట్ చేశారు. బట్ హీరోయిన్ శాలిని చెప్పే కొన్ని డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తాయి. అక్కడక్కడ మంచి హ్యాపీగా ఉండడానికి పెద్దగా ఏదో కావాల్సిన అవసరం లేదు, జస్ట్ తిన్నావా, ఎలా ఉన్నావు అని అడిగే వాళ్ళు ఉంటే చాలు అనిపించేలా ఉండే కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ మూవీ జస్ట్ 1 hour 45 minutes ఉంటుంది. ఒక రకంగా ఈ రన్ టైం కూడా సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మూవీలో పాజిటివ్స్ ఉన్నట్టే నెగిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఓవర్ ది టాప్ కామెడీ సీన్స్ అండ్ ఇంకొన్ని ఎమోషనల్ సీన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ కూడా కొంచెం అబ్రప్ట్గా ఎండ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఒక సింపుల్ సిచ్యువేషన్ కామెడీ ఫిలిం చూసామనే పాజిటివ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది ఈ మూవీ. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే శాలిని కొండపూడి తన యాక్టింగ్, డైలాగ్స్ అండ్ కామెడీ టైమింగ్తో బాగానే ఇంప్రెస్ చేసింది. అభినవ్ గోమటం కూడా తన కామెడీ టైమింగ్తో క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయ్యేలా పర్ఫామ్ చేశాడు. దివ్య శ్రీపద అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికల్గా ఈ మూవీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా ఒక సినిమా చూస్తున్నామనే ఫీల్ వచ్చేలా అయితే లేదు. మధ్య మధ్యలో స్ప్రైట్, సాఫ్ట్ డ్రింక్ ప్రమోషన్స్ కొంచెం చిరాకు తెప్పిస్తాయి. శాలిని కొండపూడి రాసిన డైలాగ్స్ కొన్ని బాగానే అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ యావరేజ్గా ఉన్నాయి. డైరెక్టర్ సర్వజ్ఞ కుమార్ తనకిచ్చిన సింపుల్ స్టోరీని ఎక్కువ ల్యాగ్ లేకుండా కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్తో కనెక్ట్ అయ్యేలా బాగానే ప్రజెంట్ చేశాడు. ఓవరాల్గా ఈ వీకెండ్కి మై డియర్ దొంగ ఒక మంచి రిలీఫ్ ఇచ్చే మూవీ అని చెప్పొచ్చు. కథని పక్కన పెట్టేసి క్యారెక్టర్స్కి కనెక్ట్ అయితే కొద్దిసేపు నవ్వుకునేలా చేస్తుంది ఈ సినిమా. ఎలాంటి డబుల్ మీనింగ్స్ కానీ ఇంటిమేట్ సీన్స్ కూడా లేవు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూసేయచ్చు. ఒకవేళ మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.